హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దాదాపు నెల నుంచి వేచి చూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న వారి ఉత్కంఠకు నేడు సాయంత్రం 4 గంటలకు తెరపడనుంది. ఫ్రెండ్స్, నేడు ఇంటర్ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు. ఫ్రెండ్స్, 3 to 4 అయితే రిలీజ్ అయిపోతాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే ఎడ్యుకేషనల్ మినిస్టర్ మనకి రిజల్ట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడతాను. ఫ్రెండ్స్, మొత్తం ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో, మరి అదేవిధంగా మనకు ఏదైనా ఫిర్యాదు చేయవలసిన అవసరం వచ్చినట్లయితే ఎలా ఫిర్యాదు చేసుకోవాలి, మనం ఏ వెబ్సైట్లలో ఇంటర్మీడియట్ ఫలితాలు అతి తొందరగా, ఫాస్ట్గా, అక్యురేట్గా పొందవచ్చు అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్లో నేను అతి ఇంపార్టెంట్, చాలా విలువైన విషయాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ 3 అయితే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి మ్యాక్సిమం. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంది కదా, మన తెలంగాణ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి తొలిసారిగా మీడియా సమావేశం లేకుండా క్లౌడ్ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఫ్రెండ్స్, కేవలం ఆన్లైన్లో మనకు రిజల్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఎటువంటి CD ఫామ్స్ కానీ ఉండవు. ఓకేనా? ఫ్రెండ్స్, ఇంటర్ పరీక్షా ఫలితాల ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫ్రెండ్స్, ఎస్టర్డేనే ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కి నివేదిక సమర్పించింది. ఆ విషయం మనం చెప్పుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు 9.65 లక్షలు, అంటే 9,65,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలు ఈ నెల 3వ తేదీన నిర్వహించారు. లాక్డౌన్ అమల్లోకి రావడం వల్ల మార్చి 23న జరగాల్సిన ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 3వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలకు కరోనా పరిస్థితుల వల్ల రవాణా సదుపాయం లేక ఇతర కారణాలతో హాజరు కాలేని విద్యార్థులు జూలై 3వ వారంలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే వచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలు అందాదా ఎప్పుడు జరగవచ్చు అని అంటే జూలై 3వ వారం లేదా 2వ వారం. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాక్సిమం సెకండ్ వీక్లో అయితే జరిగిపోతాయి. సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, రాయొచ్చు అని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఫ్రెండ్స్, ఎవరైతే సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరికరిస్తామని బోర్డు అయితే తెలిపింది. ఫ్రెండ్స్, ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు www.tsbicgg.gov.in వెబ్సైట్ చూడవచ్చు. ఇంటర్ ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫ్రెండ్స్, విత్ ఇన్ 1 మంత్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30% మంది వీటికి హాజరు కానున్నారు. ఫ్రెండ్స్, approximately 30% of total students will be attended to inter advanced supplementary ఎగ్జామ్స్ అనమాట. ఫ్రెండ్స్, అందుబాటులో ఆన్లైన్ ఫిర్యాదుల విధానం. ఇంటర్ ఫలితాలలో ఏమైనా తప్పులు దొర్లినట్లు విద్యార్థులు గుర్తిస్తే తమ సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్ ఫిర్యాదుల విధానం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ BIGRSలో ఫిర్యాదు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది విద్యార్థులకు మంచి ఊరటనిచ్చే విషయం. ఏదైనా ఉన్నట్లయితే మీరు వారికి తెలియజేస్తే వాళ్ళు వెంటనే తప్పులను అయితే సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రత్యేక విండోను పొందుపరిచారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా www.bigrs.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మనమైతే ఫిర్యాదు చేసుకోవచ్చు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే వారి ఫోన్ నెంబర్కు టోకెన్ నెంబర్తో SMS వస్తుంది.
విద్యార్థులు ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారికి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్తుంది. విద్యార్థుల ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్. మొత్తం మీద విద్యార్థుల ఉత్కంఠకు నేడు సాయంత్రం 3 గంటలకైతే తెరపడనుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను అని అంటే ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ ఏ టైంకి అవుతాయి. సో ఫ్రెండ్స్, మరి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అప్రాక్సిమేట్గా ఎప్పుడు అవుతాయి? జూలై 2nd వీక్, 3rd వీక్ అని చెప్పాను. సో ఫ్రెండ్స్, మరి అదేవిధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో రాసి పాస్ అయినటువంటి విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారని కూడా నేను చెప్పాను. సో ఫ్రెండ్స్, మరి అదేవిధంగా మీరు ఏదైనా ఫిర్యాదులు ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో ఫిర్యాదు చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఏ వెబ్సైట్లో మీరు ఇంటర్ రిజల్ట్స్ చూసుకోవచ్చు అని అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేరియస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఆ లింక్స్ని అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ యూ కెన్ చెక్ దోస్ లింక్స్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ రిజల్ట్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్లో నేను మీకు ఒక అతి విలువైన విషయాన్ని చెప్తాను. ఏంటి అని అంటే, సో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ అయినప్పుడు అందులో ఉన్న తప్పులకి కొందరు విద్యార్థులు డిప్రెషన్కి లోనవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలా వరకు అయితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక విద్యార్థి ఫెయిల్ అయిందనమాట ఒక సబ్జెక్ట్లో. సో ఫ్రెండ్స్, ఆమె ఫెయిల్ అయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, తర్వాత తప్పు ఉందని అధికారులు దాన్ని సరి చేసినప్పుడు ఆమెకి 99 రావడం జరిగింది ఆ సబ్జెక్ట్లో, హైయెస్ట్ మార్క్స్. సో ఫ్రెండ్స్, ఆమె చనిపోవడం అది ఎంతవరకు కరెక్టు? అసలు కరెక్టే కాదు. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచించాలి. అండ్ ముఖ్యంగా ఈ కొటేషన్ని గుర్తుంచుకోండి. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయినాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. సో ఫ్రెండ్స్, దీన్ని మీరేమంటారు? దీన్ని అంగీకరించారా? మీరు పెద్ద కాలేదా? సో ఫ్రెండ్స్, దీన్ని మీరు ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని మీ జీవితానికి ఖరీదు చేయకూడదు. అంటే మీ రిజల్ట్స్ ఖరీదు ఒక నిండు జీవితం అయితే కాకూడదు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఆఫ్టర్ ఆల్ 2 years ఎడ్యుకేషన్ అది. 2 yearsలో మార్నింగ్ 12 hours ఉంటుంది, నైట్ 12 hours ఉంటుంది. అంటే అందులో మనం మార్నింగ్ కాలేజ్కి వెళ్తాం. ఓన్లీ 1 year అనమాట ఇంటర్మీడియట్ అంటే. నా దృష్టిలో ఓన్లీ 1 year. అందులో మనం 12 hours కాలేజ్లో ఉన్నాము. సో ఫ్రెండ్స్, అలా 1 year కంటే బిలో 1 year మనకి ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ కాలంలో మనం ఏం చదివామో ఏం చదవలేదో అది వేరే విషయము. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక ఫెయిల్ అయితే మాత్రం మీరు ఎటువంటి డిప్రెషన్కి లోను కాకండి. మంచిగా పాస్ అయితే పొంగిపోకండి, తక్కువ వచ్చి ఫెయిల్ అయితే కుంగిపోకండి. దేనైనా తట్టుకొని నిలబడే శక్తి మనకు దేవుడిచ్చాడు. ఆ తట్టుకునే శక్తి మీకు ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం మీకు వచ్చింది అనుకొని మరోసారి ప్రయత్నం చేయండి. లేదా మీకు ఇంట్రెస్ట్ వేరే ఫీల్డ్లో ఉన్నట్లయితే దాని మీద ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు చెప్పదలుచుకున్న విషయం. మొత్తానికైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నేడు సాయంత్రం 3 o'clock రిలీజ్ అవ్వనున్నాయి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ అమూల్యమైన విషయాన్ని వారికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.